విశాఖ మహానగరానికి నీటి కొరత ముప్పు పొంచి ఉందా అంటే అవుననే చెప్పాలి. గూగుల్ డేటా సెంటర్ వంటి భారీ ప్రాజెక్టుల నేపథ్యంలో నీటి ఎద్దడి నెలకొనడం ఆందోళన కలిగిస్తుంది. నగరంలో వెర్టికల్ బిల్డింగ్స్ సంఖ్య సైతం పెరగడం, నీటి వనరులు తగ్గడం కారణంగా భవిష్యత్తు అవసరాలకు ప్లానింగ్ మాత్రం కానరావడం లేదు. విశాఖకి నీరు సరఫరా చేసే మేఘాద్రిగడ్డ రిజర్వాయర్లో నీటి నిల్వలు అడుగంటుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతుంది. రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 61 అడుగులు కాగా నిల్వ సామర్థ్యం 1.17 టీఎంసీలుగా ఉంది. గత ఏడాది జూలై 30వ తేదీన నీటి మట్టం 49.6 అడుగులు ఉండగా ఈ ఏడాది 49.5 అడుగులకు అంటే 0.2 టీఎంసీలకు తగ్గింది. డ్యామ్ గ్రౌండ్ లెవెల్ 44 అడుగులు కాగా గేట్ లెవెల్ 48.5 అడుగులుగా ఉంది. ప్రతిరోజు జీవీఎంసీ పరిధిలోని ప్రజల అవసరాలకు రిజర్వాయర్ నుంచి 8 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు. ఇక్కడ నీటి నిల్వలు 44 అడుగులకు పడిపోతే నీటి సరఫరా నిలిచిపోతుందని సిబ్బంది చెబుతున్నారు. రుతుపవనాల సీజన్లో ఇంతవరకు సరైన వర్షాలు కురవకపోవడంతో రిజర్వాయర్లలో నీటి మట్టం రోజురోజుకు తగ్గుతూ వస్తుంది. వర్షాభావం ఇలాగే కొనసాగితే నెల రోజుల తరువాత విశాఖ సిటీకి నీటి సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. నీటిపారుదల శాఖ 1977లో ఈ రిజర్వాయర్ నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే నీటి నిల్వలు 40 అడుగుల కంటే తక్కువకు పడిపోయాయి. దీంతో జీవీఎంసీ సిబ్బంది అప్పట్లో పైపులు పెట్టి వాటర్ పంపింగ్ చేశారని జలవనరుల శాఖ అధికారులు గుర్తు చేస్తున్నారు. ఒక్కోసారి రైవాడ రిజర్వాయర్ ఏలూరు కాల్వ నుంచి మేఘాద్రిగడ్డకి నీటిని మళ్లించి ఇక్కడ నుంచి నగరానికి నీటిని సరఫరా చేస్తుంటారు. ఆగస్టులో నగరానికి పోలవరం ఎడమ కాల్వ ద్వారా గోదావరి జలాలను విడుదల చేస్తామని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈలోగా వర్షాలు కురిస్తే రిజర్వాయర్లోకి నీరు చేరుతుంది. లేదంటే వచ్చే నెల పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి వచ్చే నీటిని మళ్లించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రిజర్వాయర్ నీటి సామర్థ్యం 1.17 టీఎంసీలు కాగా దాంట్లో 30% వరకు పూడిక ఉందని అధికారులు గుర్తించారు. పూడిక తీయడానికి అనేక సార్లు ప్రతిపాదించినా నిధుల కొరతతో పనులు ముందుకు సాగలేదు. రిజర్వాయర్ నుంచి నీటిని వాడుకుంటున్న జీవీఎంసీ ఇప్పటి వరకు జలవనరుల శాఖకు 51 కోట్ల రూపాయల బకాయి ఉంది. అవి చెల్లిస్తే రిజర్వాయర్ గేట్ల మరమ్మతులు, పూడిక తీత వంటి పనులు చేపట్టే అవకాశం ఉంది. విశాఖలో ప్రస్తుతం 24 గంటలు అమృత నీటి సరఫరా పథకం పనులు జరుగుతున్నాయి. మరోవైపు అల్లీపురం వంటి ప్రాంతాల్లో రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా అవుతున్న పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో కొలాయిలు రాకుండా ట్యాంకర్ల జాడ కానరావడం లేదు. నీటి ఎద్దడి సమస్యను జీవీఎంసీ వాటర్ సప్లై అధికారులు ఎలా గమనిస్తారో చూడాలి మరి.